ప్రత్యక్షతలు మార్చాయి. I want to tell you, my brothers and sisters, not your degree, not your education, not any social relation is giving you the elevation, but the revelation of Jesus Christ make you greater. నా ప్రియ సోదర సోదరులారా, మీ యొక్క డిగ్రీలో, మీ యొక్క పరిచయాలలో, సమాజంలో మీకు ఉన్నటువంటి హోదా పరపతిలో మీకు హెచ్చింపులు కలిగించట్లేదు, కానీ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతని మీకు హెచ్చింపులు కలిగించబోతా ఉన్నది. Praise God. రెండు చేతులెత్తి అల్లాడిస్తూ ప్రభువుని స్తుతించండి. People know the politician, people know the great servant of God, but they don't know Jesus. ఈ తరంలో చాలా బాధాకరమైనటువంటి స్థితిగతి ఏంటో తెలుసా? మనుషులకు ఇతర మనుషులు ఎవరో తెలుసు, మనుషులకు, వ్యక్తులకు, రాజకీయ నాయకులు తెలుసు, గొప్ప గొప్ప దైవజనులు తెలుసు, కానీ వీరికి యేసు తెలియదు. They say, I know MLA. నాకు ఆ ఎమ్మెల్యే గారు తెలుసు అంటారు, నాకు ఎంపీ గారితో పరిచయం ఉంది అంటారు, I have an access to Mangri. నాకు ఆ మంత్రి గారికి ప్రవేశం ఉంది అంటారు, I know that apostle. నాకు ఆ అపోస్తలుడు తెలుసు అంటారు, I know that big pastor. నాకు పెద్ద పాస్టర్ గారు తెలుసు I అంటారు, know that international servant of God. అంతర్జాతీయ సేవకుడు ఉన్నాడు కదా, ఆయనతో నాకు పరిచయం ఉంది అంటారు. But my question, do you know Jesus? కానీ నా ప్రశ్న మీకేంటో తెలుసా? వీరందరూ మీరు తెలుసు, నాకు బాగానే ఉంది, కానీ యేసు మీకు తెలుసా? Do you know Jesus? మీకు యేసు ఎవరో తెలుసా? Hey politician, do you know Jesus? ఓ రాజకీయవేత్త, నీకు యేసు తెలుసా? Hey businessman, do you know Jesus? ఓ వ్యాపారవేత్త, నీకు యేసు తెలుసా? As long as you are knowing the people more and more, you will hate them, you will start hating them. గమనించండి, ఎంత ఎక్కువగా మనము మనుషులను తెలుసుకోవడము, ఎరగడము ప్రారంభిస్తామో అంత ఎక్కువగా మనం ఎరిగినటువంటి మనుషులను ద్వేషించడం ప్రారంభిస్తాం. But as much as you know in God, that much you are loving God. కానీ దేవుని విషయానికి వస్తే ఎంత ఎక్కువగా మనము దేవుని ఎరుగుతా ఉంటామో అంత ఎక్కువగా ఆయనను ప్రేమించడం ప్రారంభిస్తాం. Hallelujah. Hallelujah. In this generation there is a safety measure. I want to tell you, let us try to know lesser people and we want to know more about Jesus. కనుక ఈ తరంలో మీ అందరికీ కూడా ఒక భద్రత కలిగించేటువంటి ఒక విషయాన్ని చెప్పాలి. అదేంటంటే మనుషులను తక్కువగా, యేసును ఎక్కువగా మనము ఎరుగుదాం. మనుషులను తక్కువ, యేసు ఎక్కువ. మనుషులను తక్కువగా, యేసును ఎక్కువగా ఎరుగుదాం. Come on, open our mouth and shout and say like you are shouting at your home. మీ ఇళ్ళలో కేకలు పెట్టి అరిసి గొల్లబెట్టినట్టు గట్టిగా చెప్పండి, మనుషులను తక్కువ, యేసును ఎక్కువగా తెలుసుకుందాం. మనుషులు తక్కువ, యేసును ఎక్కువ తెలుసుకుందాం. If you know about Jesus, that is called revelation. మీరు యేసుని ఎరిగినట్లయితే దానినే ప్రత్యక్షత అంటారు. Oh, according to Paul, the Bible says, పౌలు ప్రకారంగా బైబిల్ చెప్తోంది, he was a Roman citizen. అతడు ఒక రోమా సిటిజన్, పౌరుడు. He was the descendant of Abraham, born in the tribe of Benjamin. అతడు అబ్రహాము సంతానము, బెన్యామీను గోత్రీకుడు. He got a great education from Gamaliel. గమాలియేలు పాదం మీద కూర్చొని నేర్చుకున్నటువంటి గొప్ప విద్యావంతుడు. He was a Pharisee. అతడు ఒక పరిసయ్యుడు. Some of the Bible teachers say he probably the part of Sanhedrin. కొంతమంది వేద పండితులు చెప్పే విషయం ఏంటంటే బహుశా పౌలు సెన్హెద్రిను సభ్యుడు కూడా. He probably had the ownership of many ships. అంత మాత్రమే కాదు, పౌలు అనేక ఓడల అధికారి. He had everything. సమస్తమును కలిగినటువంటి సంపన్నవంతుడు పౌలు. Probably he was supposed to be the part of Adani family or Ambani family these days. నేటి దినాలలో మనం ఒకవేళ పౌలు యొక్క కుటుంబం గురించి ఆలోచిస్తే ఆయన ఒక అంబానీ లాంటి వాడు, అదాని కుటుంబ సభ్యుడిగా ఉండాలి. But finally he said, I want to know more about Jesus. ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సంపన్నమైనటువంటి పౌలు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తును ఎరగగోరుతున్నాను. I want to know about Jesus. నేను యేసును గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను. That the Holy Spirit is speaking to you this morning time. ఈ ఉదయ కాలం కూడా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నటువంటి, పంచుకున్నటువంటి సువార్త ఇదే. The revelation gives you elevation. ప్రత్యక్షత మీకు ఘనతనిస్తుంది. Not the size of the church. మన మందిరం యొక్క వైశాల్యత కాదు. Not how many subscribers that you have in your YouTube channel. మన యూట్యూబ్ ఛానల్ కి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారన్నది కాదు. Not how many visas that you have in your passport. ఈ పాస్పోర్ట్ లో ఎన్ని వీసా స్టాంపులు పడ్డాయో అన్నది కాదు. Not how much you are having the name or fame. ఎంత పేరు ప్రఖ్యాతులను పొందుకున్నావన్నది కాదు. How many crores of rupees that you have in your bank account. ఈ బ్యాంక్ అకౌంట్ లో ఎన్ని కోట్ల రూపాయలు మగ్గుతున్నాయన్నది కాదు. Having the ownership of hectares and
acres under your name. మీ పేరట ఎకరాల భూములు, హెక్టార్ల భూములు సొంతం చేసుకున్నట్టుగా కాదు. But how much you know Jesus Christ? మనకు కావాల్సిన విషయం ఏంటో తెలుసా? మన కుల మాత్ర మీరు యేసును ఎంతగా ఎరిగి ఉన్నారు. Come on, lift your hands and praise God. రెండు చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. In the name of Jesus. యేసు నామములో. No more we are the program people, but let us be the presence people. ఇక మీదట మనము కార్యక్రమాలను నిర్వహించే వారిగా కాదు గాని దేవుని సన్నిధిని కలిగిన వారిగా మనం ఉండాలి. Yes, let us be the people of the presence of God. దేవుని ప్రసన్నతను కలిగిన వారిగా మనం ఉండాలి. Clap your hand, clap your hand, clap your hand, clap your hands. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. గట్టిగా presence of God. దేవుని సన్నిధి. Seven revelation Moses come across in his life. మోషే జీవితంలో ఆయన 7 ప్రత్యక్షతలను కనుగొన్నాడు. Let me tell you with the 10 minutes and then we are going to pray so that God is going to raise up hundreds of leaders under the Shamiana. ఈ 7 ప్రత్యక్షతల గురించి త్వరగా ఒక 10 నిమిషాల్లో మీకు పంచుకున్న తర్వాత మనం ప్రార్థిస్తాము. తద్వారా దేవుడు ఈ షామియానా కింద, ఈ టెంట్ కింద గొప్ప నాయకులను లేపును గాక. That is what the Lord told me this afternoon. ఈ మధ్యాహ్నం ప్రభువు నాతో చెప్పిన మాట అదే. Go and tell my people I want to raise up the leaders of 10,000s of people and lakhs of people and millions of people from this glorious ministry. ఈ గ్లోరియస్ పరిచర్యలలో నుండి వేల సంఖ్యలో, 10,000 సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలకు నాయకులుగా ఉండబో వారిని నేను లేవనెత్తబోతున్నానని నేను ప్రభు. Lift your hands and say prepare me Lord. రెండు చేతులెత్తి బిగ్గరగా చెప్పండి, ప్రభువా నన్ను సిద్ధపరచు. Oh Lord, prepare me Lord. ప్రభువా నన్ను సిద్ధపరచు. నన్ను సిద్ధపరచు. Lord, prepare me. ప్రభువా నన్ను సిద్ధపరచు. Oh, సిద్ధపరచు. Prepare me Lord. ప్రభువా నన్ను సిద్ధపరచు. Number 1, there was an encounter in the wilderness. మొట్టమొదటిగా అరణ్యములో ఒక సందర్శనము కలిగింది. Exodus chapter 3. నిర్గమకాండము 3వ అధ్యాయం 6 to 8. 6వ వచనం నుండి 8వ వచనం వరకు. The sun was so bright than this much in the wilderness. ఇక్కడ ప్రకాశిస్తున్నటువంటి ఈ సూర్యుని కంటే ఆ అరణ్యములో సూర్యుడు ఇంకా తేజస్సుతో ప్రకాశించాడు. The glory fell on that morning bush and the sun became shy. అయితే అంతగా ప్రకాశమానముగా ఉన్నటువంటి ఆ సూర్యుని వెలుగులో దేవుని మహిమ ఆ మండుతున్నటువంటి పొద మీదకి దిగిరాగా సూర్యుడే సిగ్గుపడ్డాడు. Sun really becomes shy. సూర్యుడు ఆ మహిమను చూసి సిగ్గుపడ్డాడు. My light is not that much the glory of God. అయ్యయ్యో, నా వెలుగు దేవుని మహిమంత ప్రకాశమానంగా లేదే. అయ్యయ్యో, my glory is nothing. God's glory is greater. దేవుని మహిమ ముందు అసలు నా ప్రకాశం అసలు పనికిరాదు అనుకున్నాడు సూర్యుడు. Your glory is greater than any of the world glory. మీ మహిమ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మహిమలన్నిటికంటే గొప్పదే. And from that burning bush of Moses heard the voice. ఆ మండుచున్న పొదలో నుండి మోషే స్వరము విన్నాడు. And the God of your fathers. నేను నీ పితరుల And దేవుడను. the God of your fathers. నేను నీ పితరుల And the దేవుడను. God of your son. నేను యేసన్నా దేవుడను. Yes, I am the God of Bhakta Singh. నేను భక్త సింగ్ దేవుడను. I am the God of Sureshana. నేను సురేషన దేవుడను. Oh, your fathers died. నీ తండ్రులు చనిపోయారు, But I am living forevermore. కానీ నేను మీ కొరకు యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. The God, one who lives forevermore. నేను యుగ యుగములు సజీవుడనైన దేవుడను. I used your fathers in greater measure. I am going to use you. I want to use you. నేను మీ తండ్రులను వాడుకున్నటువంటి విధానము కంటే గొప్ప రీతిలో మిమ్మల్ని వాడుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. Come on, lift your hands and shout and say, use me, Lord. రెండు చేతులెత్తి బిగ్గరగా అడుగుదామా ప్రభుని, ప్రభువా నన్ను వాడుకో. God is going to use you beyond your comprehension and మీ imagination. ఊహకు, మీ ఆలోచనకు మించిన రీతిలో దేవుడు మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నాడు. Moses, come. మోషే వచ్చాడు ఇప్పుడు. Oh, I heard the cry of my people. నేను నా ప్రజల మొరను నేను ఆలకించాను. Now I have come down to rescue and deliver my people. వారిని విడిపించుటకు నేను దిగి వచ్చాను. Oh, and Moses had an encounter. మోషే ఆ సందర్శనము పొందుకున్నాడు. Oh, Moses had an encounter with the Lord. దేవుని సందర్శనను పొందుకున్నాడు In మోషే. the name of Jesus, this is very, very important. యేసు నామములో ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. Your spiritual life has to begin with an encounter. గమనించండి ప్రియులారా, మీ ఆత్మీయ జీవితము దేవుని సందర్శనముతో ప్రారంభించబడాలి. Give high faith to a neighbor and say, we need an encounter. మీ పక్క వారికి హై ఫై ఇచ్చి చెప్పండి, మనకు దేవుని దర్శనము కావాలి. We need the Devana Darshanamu. మన దైవ దర్శనము కావాలి. We need the Darshana. We need the encounter from the Lord. మనకు దైవ దర్శనము కావాలి. Mukha Darshanam. Yes, we need
need a Mukha Darshana. మనకు దేవుని ముఖ దర్శనము కావాలి. Out of sleepy people, open your eyes and shout, we need the Mukha Darshana. నిద్రమత్తులో ఉన్న వారందరూ కూడా దయచేసి మీ కళ్ళు తెరిచి గట్టిగా చెప్పండి, ప్రభువా నాకు నీ ముఖ దర్శనము కావాలి. I need your encounter. నాకు నీ సందర్శనము కావాలి. Encounter made Abraham to Abraham. ఆ సందర్శనమే అబ్రామును అబ్రహాముగా మార్చింది. Encounter made Jacob to Israel. ఆ సందర్శనమే యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది. Encounter made Gideon to a mighty warrior. ఆ సందర్శనమే గిద్యోనును పిరికివాడైనటువంటి గిద్యోనును పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మార్చింది. The encounter made Paul the persecutor to the apostle Paul. అదే సందర్శనము శ్రమ పెడుతున్నటువంటి శిక్షిస్తున్నటువంటి సౌలును అపోస్తలుడైన పౌలుగా మార్చింది. In the month of February, let it be the month of encounter from heaven. ఈ ఫిబ్రవరి మాసము మనందరి జీవితాలలో పరలోకపు సందర్శనము కలిగే మాసముగా మారునుగాక. Hands and cry out to Lord, I need your encounter. చేతులెత్తి అల్లాడిస్తూ ప్రభుకి మొరపెడదామా, ప్రభువా నాకు నీ సందర్శనము కావాలి. I need your encounter. నాకు నీ సందర్శనము కావాలి. I think Moses had until he had an encounter at the burning bush, he had the problem of stutter. నేనేమనుకుంటానంటే నా ఊహ ఆయన ఆ పండుచున్న పొదలు తన యొక్క ఆ సందర్శనము పొందుకునేంత వరకు తన నోటి మాంద్యపు సమస్యతో బాధపడ్డాడు. And there is no evidence in the Bible that Moses was ever under the problem of stuttering. ఆ ఒక్క పరిస్థితి ఆ ఒక్క స్థలంలో తప్ప మరి ఏ చోట కూడా మోషేకి ఆ నత్తి లేకపోతే మాట మాంద్యమైనటువంటి సమస్య ఉందనడానికి రుజువులు లేవు. Today in the name of Jesus, every weakness cancelled from your life. అదే రీతిగా ఈ రోజు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత యేసు నామములో రద్దు చేయబడును గాక. Every weakness cancelled from your life. మీ జీవితాలలో ఉన్నటువంటి ప్రతి బలహీనత యేసు నామములో తొలగింపబడును గాక. Lift your hands and say, I have the strength of Jesus. రెండు చేతులెత్తి బిగ్గరగా చెబుదాము, నేను యేసయ్య బలమును కలిగి ఉన్నాను. Moses had an outstanding education from Egypt. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యను అభ్యసించిన వాడు మోషే. Listen carefully. జాగ్రత్తగా వినండి. He born in the hut. ఆయన ఒక గుడిసెలో పుట్టాడు. He raised up in the palace. అంతఃపురములో పెరిగాడు. He got the best education in Egypt. ఐగుప్తులో ఉన్నత విద్యను అభ్యసించాడు. But God trained him in the wilderness. కానీ దేవుడు అతనికి అరణ్యంలో తరిపుదనిచ్చాడు. You didn't say praise the Lord, let me repeat one more time. It's free of charge. మీరెవరు కూడా ఈ మాటకు స్తోత్రం చెప్పలేదు కనుక ఉచితముగానే ఏ మాత్రము మీరు వెల చెల్లించకుండా మరొకసారి మాట చెప్తారు. He born in the hut. ఆయన గుడిసెలో పుట్టాడు. He raised up in the palace. అంతఃపురములో పెరిగాడు. He had the education of the best university in the Egypt. ఐగుప్తులో శ్రేష్టమైనటువంటి విశ్వవిద్యాలయాలలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించాడు. Elohim trained him in the wilderness. కానీ ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మోషేను అరణ్యములో తరిపిదినిచ్చాడు. In the name of Jesus. యేసు నామములో. Oh, some of you are under training. మీలో కొందరు కూడా శిక్షణలో ఉన్నారు. Oh, some of you are under training. మీలో కొందరు శిక్షణలో If ఉన్నారు. you are expecting that, if you are experiencing that, look at your neighbor and say, I'm under training. మీలో ఎవరైనా కూడా ఆ శిక్షణలో ఉన్నట్టుగా మీకు అనిపిస్తున్నట్లయితే మీ పక్కవారిని చూసి చెప్పండి, నేను తరబీదును పొందుతున్నానని చెప్పండి. I'm under training. నేను శిక్షణ పొందుతున్నాను. In the name of Jesus, you are going to be the influential servant of God in India and abroad, and you are going to be very familiar in the Telugu churches. మీరు దేవుని వలన తరబీదును శిక్షణను పొందుకుంటున్న వారు కనుక మీరు ఈ ప్రపంచ దేశాలలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంఘాలలో అత్యంత ప్రభావము ప్రసిద్ధిగాంచిన పేరు పొందినటువంటి సేవకులుగా నాయకులుగా మీరు మారబోతా ఉన్నారు. Hallelujah. 40 years God trained him. దేవుడు మోషేను 40 సంవత్సరాలు తరబీదునిచ్చాడు. And final day of graduation has come. తన చివరి గ్రాడ్యుయేషన్ పట్టాధారణ అయ్యేటువంటి దినం వచ్చింది. The graduation day God appeared in the burning bush. మోషే పట్టాధారణ అయ్యేటువంటి ఆ దినాన మనుషుల పొదలో దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. Somebody lift your hands and shout hallelujah. రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తామా? The encounter. మొట్టమొదటిగా ఆ సందర్శనం. Number 2, the encounter of the Passover lamb. రెండవది ఆ తన కలిగిన సందర్శనం ఏంటంటే ఆ పస్కా బలి పశువు. Exodus chapter 12, the Bible says. నిర్గమకాండము 12వ అధ్యాయంలో బైబిల్ చెప్తోంది. Oh, he had the experience with the Passover lamb. అతనికి ఆ పస్కా బలి పశువు యొక్క అనుభవం కలిగిన వాడు. He taught the people of Israel and the leaders of Israel about the Passover lamb. మోషే
ఇశ్రాయేలు ప్రజలకు నాయకులకు పస్కా బలి పశువుని గురించి బోధించాడు. Once if you had an encounter with God Almighty, సర్వశక్తుడైనటువంటి దేవుని మీరు దర్శించుకుంటే you will introduce a crucified Christ to others. మీరేం చేస్తారో తెలుసా? ఖచ్చితముగా సిలువ వేయబడినటువంటి క్రీస్తును ఇతరులకు పరిచయం చేస్తారు. Israel was able to come out of Egypt because of the Passover lamb. ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశం నుండి బయటికి రాగలిగారు ఎందుచేతనంటే ఆ పస్కా బలి పశువు వధింపబడింది కనుకనే. Hey, how many of you are hungry? Let me see your hand. మీలో ఎంతమందికి ఆకలిస్తుంది? చేతి చూపించండి. How many of you are angry? Let me see your hand. మీలో ఎంతమంది కోపంగా ఉన్నారు? చేతి చూపించండి. Oh, how many of you are hungry for the word of God? Let me see your hand. దేవుని వాక్యము కొరకు ఆకలి కలిగిన వారు చేతి చూపించండి. Then wave your hands and praise God. చేతిని వారందరూ కూడా చేతులు అల్లాడిస్తూ ప్రభుని స్తుతిస్తాము బిగ్గరగా. Oh, Moses is a kind of Messiah. మోషే మెస్సయాకు సాదృశ్యం. Pharaoh is a kind of Satan. ఫరో సాతానునకు సాదృశ్యం. Egypt is a kind of the world. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. The Bible says there was a lamb of God. బైబిల్ చెప్తోంది దేవుని గొర్రెపిల్ల అక్కడ ఉండేది. And the గొర్రెపిల్ల defeated the Pharaoh and the entire kingdom of Egypt. అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ గొర్రెపిల్ల ఫరోను తన రాజ్యాన్ని ఓడించింది. Oh, not the elephant or hippopotamus or hyena, but the lamb of God. ఏనుగో హిప్పోపటమస్ నీటి గుర్రము లేకపోతే హైనా కాదు కానీ దేవుని గొర్రెపిల్ల ఫరోను ఓడించింది. Oh, God know how to fight. దేవునికి ఎలా యుద్ధము చేయాలో ఎలా పోరాడాలో తెలుసు. Oh, he's not a local gunda, he's a God Almighty. మన దేవుడు ప్రాంతీయ గుండా కాదు, ఆయన సర్వశక్తుడైన దేవుడు. Oh, through the land God crushed the emperor of Pharaoh the Egypt. దేవుడు ఒక గొర్రెపిల్ల ద్వారా ఆ ఫరో చక్రవర్తిని ఆ ఐగుప్తు చక్రవర్తిని అనగొదొక్కాడు. You know that word of God. మీ అందరికీ కూడా వాక్య భాగం తెలుసు. They killed the lamb of God, the Passover lamb of God. వారు ఆ పస్కా బలి పశువును వధించారు. They collected the blood. రక్తమును కూర్చుకున్నారు. They pasted the blood in the lintel and the doorpost. నిలువు అడ్డి కమ్మీలకు వారు ఆ రక్తాన్ని పూసారు. And the Pharaoh became silent. ఫరో మౌని అయిపోయాడు. 3 million people came out. 30 లక్షల మంది బయటకు వచ్చారు. That slavery has gone. ఆ బానిసత్వము ముగిసింది. Yes, that slavery has gone. ఆ బానిసత్వము ముగిసింది. That has gone. మరణము తొలగిపోయింది. Pharaoh has gone. ఆ ఫరో తొలగిపోయాడు. Today thank God for the supreme sacrifice of the cross. ఆ కలువరి శిలువ మీద చేయబడినటువంటి ఆ ఉన్నత బలియాగమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 1 Corinthians chapter 5 verse 7 says. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ చెప్తుంది. 1 Corinthians 5:7 the Bible says Jesus Christ is our Passover lamb. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ చెప్తుంది ప్రభువైన యేసు క్రీస్తే మన పస్కా బలి పశువు. What someone says? సందేశం ఏంటి? Sin has gone. పాపము తొలగిపోయింది. Death has gone. మరణము తొలగిపోయింది. Curses has gone. శాపాలు తొలగిపోబడ్డాయి. Satan agenda has gone. సాతాను యొక్క ప్రణాళిక తొలగింపబడింది. You are blessed, redeemed by the blood of Jesus. మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచన పొందిన ధన్యులైనటువంటి ప్రజలై ఉన్నారు. Your names are written not only in the ration card or another card, but even in the book of life. మీరు రేషన్ కార్డులలో ఆధార్ కార్డులలో మాత్రమే కాదు, మీ పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో కూడా రాయబడ్డాయి. Oh, you are the children of God. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. Now you have a value. మీకు ఇప్పుడు విలువ ఉన్నది. You have the divine provision and protection. దైవిక సమకూర్పు కాపుదల కలిగిన వారు మీరు. Because Almighty God said, someone touches you, they touches the apple of my eye. ఎందుకంటే సర్వశక్తుడైనటువంటి దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే మిమ్మును ముట్టిన వాడు నా కను పాపను ముట్టినట్టు అని చెప్పాడు. Oh, if you are saved, a new history has begun in your life. మీరు రక్షణ పొందిన వారైతే, తిరిగి జన్మించిన వారైతే మీ జీవితంలో ఒక నూతన చరిత్ర ప్రారంభింపబడింది. Everybody clap your hands and praise God. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. గట్టిగా clap your hands and praise God. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. Revelation Moses and manna. మూడవ ప్రత్యక్షత క్రీస్తు యొక్క సందర్శనము మోషే మన్నాను పొందుకున్నాడు. Yes, so what is manna? The Bible says. మన్నా ఏంటి? బైబిల్ చెప్తోంది. Oh, the Bible says manna is the food of the angels of God. బైబిల్ చెప్తోంది మన్నా అది దేవదూతల ఆహారము అని. Exodus chapter 16 verse 31. నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనం. It had a color in white. అది తెల్లని రంగులో ఉన్నది. It was taste
like a waffles mixed with the honey. అది తేనెతో మిళితమైనటువంటిగా దాని రుచి ఉండేది. By sight it is almost like a coriander seed. చూడడానికి అది కొత్తిమీర తిత్తులా ఉన్నాయి. In the Old Testament, there was manna, but in New Testament, Lord Jesus Christ. పాత నిబంధనలో మన్నా ఉండింది, కానీ క్రొత్త నిబంధనలో మనకు ప్రభువైన యేసుక్రీస్తు కనబడతాడు. What Jesus said about manna. యేసు ప్రభు మన్నాను గురించి చెప్పిన మాట ఏంటి? Gospel of John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం. Verse 33 to 35 Jesus said. 33వ వచనం నుండి 35వ వచనం వరకు యేసు అన్నాడు, The living manna is coming from heaven and giving the life to others. ఆ సజీవమైన మన్నా పరలోకం నుండి వచ్చి ఇతరులకు జీవాన్ని ఇచ్చింది. 2000 years ago, the Son of living God, Lord Jesus Christ, came into this world. 2000 సంవత్సరాల క్రితము సజీవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. He came and died for you. ఆయన ఈ లోకానికి వచ్చి మీ కొరకు చనిపోయాడు. Hey, look at me. He came to die for you and for me. నీ కొరకు నీ కొరకు నీ కొరకు నీ కొరకు నా కొరకు ఆయన చనిపోవడానికి దిగి వచ్చాడు. Now we are living not by our strength. ఇప్పుడు మనము బ్రతుకుతున్నది మన బలము మీద కాదు. This is not our life. ఇది మన జీవితము కాదు. This is the life of Christ. ఇది క్రీస్తు జీవితం. Hey, this life is not belongs to us. It is the life of Christ. ఈ బ్రతుకు మనకు చెందింది కాదు, ఇది క్రీస్తునకు చెందినది. Galatians chapter 2 verse 20 says. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చెప్తోంది, Not I am living, నేను జీవించుచున్నది నేను కాదు, but Christ is living. క్రీస్తు యేసు నాలో జీవిస్తున్నాడు. Come on, my dear young people, don't live for yourself. యవనస్తులారా, మీ కొరకు మీరు బ్రతకకండి. Don't live for your girlfriend or your boyfriend. మీ గర్ల్ ఫ్రెండ్ కొరకు బాయ్ ఫ్రెండ్ కొరకు బ్రతకకండి. Don't live for any organization or denomination. ఏ డినామినేషన్ ఏ సంస్థ కొరకు బ్రతకకండి. Stop living for people, but start living for Jesus. మనుషుల కొరకు బ్రతకడము మానేసి యేసు కొరకు జీవించడము ప్రారంభిద్దాం. Come on, clap your hands. చప్పట్లు కొడదాం. Clap your hands. చప్పట్లు కొడదాం. At the age of 17, by God's grace, God took my life. కేవలం ఆయన కృపను బట్టి దేవుని కృపను బట్టి మాత్రమే ఆయన నా 17వ ఏట దేవుడు నా జీవితాన్ని పట్టుకున్నాడు. At the age of 18 onwards, I started preaching the gospel. నా 18వ ఏట మొదలుకొని నేను సువార్త పరిచర్యను ప్రారంభించాను. I challenge every young people, those who are here. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికీ నేను సవాలు చేస్తున్నాను. There is only one life. మనకున్నది ఒకటే జీవితం. Submit to that life into the nailed hand of Jesus. మనకున్నటువంటి ఈ ఒకానొక జీవితాన్ని మేకుల గాయము పొందినటువంటి యేసయ్య హస్తములకు మనం అప్పగించుకుందాం. At the age of 18, I started preaching the gospel. నా 18వ ఏట మొదలుకొని సువార్త ప్రకటన నేను At ప్రారంభించాను. the age of 21, I become very busy both in Tamil Nadu and Kerala. తమిళనాడులోను కేరళలోను నా 21వ సంవత్సరం వచ్చేసరికి పరిచర్లో ఎంతో వ్యస్తుడైపోయాను. At the age of 25 onwards, I started traveling internationally. నా 25వ సంవత్సరం మొదలుకొని నేను అంతర్జాతీయ పర్యటనలు ప్రారంభించాను. At the age of 27, first time I stepped into Europe and the United States of America. నా 20వ ఏట నా మొట్టమొదటిసారిగా ఐరోపా ఖండములో అమెరికా దేశంలో అడుగుపెట్టాను. At the age of 30, I stood before 1,200 churches gathered together in Argentina. నా 30 ఏళ్ల వయసు కలిగినప్పుడు అర్జెంటీనాలో అర్జెంటీనా దేశంలో 1200 సంఘాలు కూడుకున్నటువంటి ఒక కూడికలో నేను నిలబడి ప్రసంగించాను. I want to challenge hundreds of future leaders here. ఇక్కడ కూర్చున్నటువంటి వందల సంఖ్యలో ఉన్నటువంటి భవిష్యత్తు నాయకులను నేను సవాలు చేయాలని కోరుతా ఉన్నాను. Life is not a waste on this planet Earth. ఈ భూగోళము మీద మన జీవితము వృధా కాకూడదు. But you are going to be a history maker for the glory of God. దేవుని మహిమార్థమై మీరు చరిత్రను సృష్టించువారుగా మారబోతా ఉన్నారు. You are going to be a history maker, I said. మీరందరూ కూడా చరిత్రను సృష్టించువారుగా ఉండబోతున్నారని చెప్తున్నాను నేను. You are going to be a leader for lakhs and millions of people in the coming future. రానున్న దగ్గర భవిష్యత్తులో మీరు 10 లక్షల ప్రజలకు నాయకులుగా మారబోతున్నారు. Manna came from heaven. ఆకాశం నుండి మన్నా దిగి వచ్చింది. Psalm 78 verse 24 says, 78వ కీర్తన 24వ వచనం చెప్తోంది, manna is nothing but the food of the angels. మన్నా దేవదూతల ఆహారమని. Manna is the shadow of the Lord Jesus Christ. మన్నా ప్రభువైన యేసు క్రీస్తుకు ఛాయగా ఉన్నది. And look at Moses, what was the fourth revelation? మోషే పొందుకున్నటువంటి క్రీస్తు ప్రత్యక్షతలలో 4వ ప్రత్యక్షత ఏంటి? He came at the place which is called that bitter water which is called Mara.
ఆ చేదైనటువంటి నీరు కలిగినటువంటి ఆ స్థలమునకు మారా అనబడినటువంటి ప్రాంతానికి వచ్చాడు. But Moses wasn't a man of bitterness. కానీ మోషే చేదు కలిగినటువంటి వ్యక్తి కాదు. He took that water, he took that tree and put it into water. మోషే ఏం చేశాడంటే ఆ చెట్టు కొమ్మను తీసుకొని ఆ చేదైన నీళ్ళలో వేశాడు. Yeah, Psalm 69 verse 21. 69వ కీర్తన 21వ వచనం. The Bible says, బైబిల్ చెప్తోంది, Jesus took all your bitterness. యేసు ప్రభువు మీ చేతులంతటిని ఆయన మీద మోసాడు. The point I want to tell you, if you want to be a better, best leader, don't be a man of bitterness. నేను మీకు చెప్పను ఉద్దేశించినటువంటి మాట ఏంటి అని అంటే, మీరు ఒక శ్రేష్టమైనటువంటి ఘనత పొందినటువంటి నాయకునిగా ఉండాలని మీరు ఆశపడితే చేదు అన్నటువంటి ఈ మనస్తత్వాన్ని మీలో కలిగి ఉండకూడదు. Touch 3 people and say no bitterness. ఒక ముగ్గురిని ముందు చెప్పండి, చేదు మనస్తత్వం మనకు ఉండొద్దని చెప్పండి. Say no bitterness. చేదు మనస్తత్వం ఉండకూడదు మనకి. No bitterness, no bitterness, no bitterness. మనలో చేదు మనస్తత్వం ఉండకూడదు. No చేదు, no చేదు. చేదు ఉండకూడదు మనలో. Not even a single చేదు in your dictionary in the coming days. రానున్న దినాలలో మీ డిక్షనరీలో మీ నిఘంటువులో చేదు అన్నటువంటి పదమే ఉండకూడదు. No more living as a bitterness in your heart and mind. మీ హృదయాలలో మీ మనస్సులలో ఈ వ్యతిరేక భావాన్ని చేదు ఆ తత్వాన్ని పెట్టుకొని బ్రతకకూడదు. Oh, the Bible says Exodus chapter 15. Exodus chapter 15. బైబిల్ చెప్తోంది నిర్గమకాండము 15వ అధ్యాయములో From verse 21 verse. 20వ వచనము మొదలుకొని People cannot taste the water of bitterness. ఆ చేదైనటువంటి నీటిని జనులు అసలు వారి నోట ఉంచుకోలేకపోతున్నారు. Oh, Moses, he took the tree and put in that water. మోషే ఏం చేశాడంటే ఆ చెట్టు కొమ్మను తీసి నీటిలో వేశాడు. And the water turned, that bitter water turned into sweetness. ఆ చేదైన నీరు మధురముగా మారిపోయింది. My dear brothers and sisters, నా ప్రియ సోదర when you సోదరులారా, have the cross of revelation in your life, every bitterness, that supernatural turned into sweetness. మీ జీవితంలో కూడా శిలువ ప్రత్యక్షతను మీరు పొందుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి చేదు మధురముగా మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. People put you down. జనులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు, People rejected you. మిమ్మల్ని తిరస్కరించారు. But in the name of Jesus, I want to tell you, అది యేసు నామములో మీ అందరికీ మాట చెప్పాలని you కోరుతున్నాను. submit your life in the mighty hand of Jesus. మీ జీవితాలను యేసయ్య బలమైన హస్తములోకి అప్పగించుకుంటే No more you will be living as a bitter man, but you will be a source and the channel. You will be the channel of sweetness to others. ఇక మీదట మీరు ఎన్నడూ కూడా ఒక చేదైనటువంటి వ్యక్తిగా ఉండరు, కానీ అనేకులకు మాధుర్యమును పంచిపెట్టేటువంటి ఒక సాధనముగా మీరు మారుతారు. Clap your hands and praise God. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. Not the channel of bitterness, but you are the channel of sweetness. చేదును సరఫరా చేసేది కాదు, కానీ మాధుర్యమును అందించేటువంటి సాధనముగా మనం మారుతాం. Oh, that was an encounter for Moses. మోషే ఒక సందర్శనమును పొందుకున్నాడు. Oh, and he come across a Passover lamb. ఆయన పస్కా విందును చూశాడు. He had experienced the manna. ఆయన మన్నాను అనుభవించాడు. Oh, he turned bitter into sweetness of Mara. మారా చేదు నీటిని మధురముగా మార్చాడు. The fifth revelation comes in about the cross. The Lord Jesus Christ, the Bible says, మోషే పొందుకున్నటువంటి క్రీస్తు ప్రత్యక్షతలలో 5వది ఏంటంటే, he come across the rock in the Horeb. హోరేబు దగ్గర ఆయన ఒక బండను పరిచయం చేసుకున్నాడు. There was a rock in Horeb. హోరేబులో ఒక బండ ఉండింది. Exodus chapter 17 verse 6. నిర్గమకాండము 17వ అధ్యాయం 6వ వచనం. You all know that Bible story. There was no water for children of Israel. మీ అందరికీ కూడా ఈ బైబిల్ కథ తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు త్రాగుటకు వారికి నీరు లేవు. God asked Moses, take up the rock and struck the rock. అయితే దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, నీ కర్రను తీసుకొని ఆ బండను కొట్టమని చెప్పాడు. And from the rock the river started flowing. ఆ బండలో నుండి నీళ్లు ఉబికాయి, నదులు ప్రవహించాయి. Touch 2 people and say, something is opening for me. ఇద్దరిని ముట్టి చెప్పండి, నా కొరకు ఏదో ఒకటి తెరవబడుతుందని చెప్పండి. Something is opening after this 12 days of fasting prayer. ఈ 12 రోజుల మనోహరమైన ఉపవాస పండుగల తర్వాత నా కొరకు నూతనమైనవి తెరవబడబోతున్నాయి. Hey, Mary, doors are opening for these people. వీరందరి కొరకు ద్వారములు తెరవబడబోతున్నాయి. Mary, doors are going to open for these families. నీ కుటుంబాలన్నిటి కొరకు దేవుడు నూతన ద్వారములను తెరవబోతున్నాడు. Doors are opening for marriages. వారి వివాహాల కొరకు దేవుడు ద్వారములను తెరవబోతున్నాడు. Oh, doors are going to be open for the jobs. ఈ ఉద్యోగాల కొరకు దేవుడు ద్వారములను తెరవబోతున్నాడు. Financial resources are going to be open for you. మీ కొరకు ఆర్థిక వనరుల ద్వారములు తెరవబడబోతున్నాయి. Somebody lift your both hands and shout hallelujah. రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. When God open, nobody can shut you. దేవుడు తెరవగా ఎవడును దానిని మోయలేడు. Oh, touch 2 people
and prophesy over them. Give the high five to your neighbor and prophesy over the supernatural opening. మీ పక్కన ఉన్నటువంటి ఇద్దరికి హై ఫైవ్ ఇచ్చి వారి మీద ప్రవచిస్తూ చెప్పండి, అసాధారణమైనటువంటి ద్వారములు తెరవబడబోతున్నాయి చెప్పండి. అసాధారణ ద్వారములు తెరవబడబోతున్నాయి. Supernatural doors are going to be open for you. మీ కొరకు మీ నిమిత్తము అసాధారణ ద్వారములు తెరవబడబోతున్నాయి. Come on. Some people are silent. కొంతమంది మౌనంగా ఉన్నారు. If you are maunanga, then let me take it with myself. ఒకవేళ మీరు మౌనంగా ఉన్నట్లయితే నేను అది తీసుకుని వెళ్ళిపోతాను. Supernatural openings are waiting for you. మీ కొరకు అసాధారణమైనటువంటి ద్వారములు తెరవబడబోతున్నాయి. Supernatural doors are opening for the evangelism and the ministries. సువార్థీకరణ కొరకు, పరిచర్య యొక్క విస్తరణ కొరకు అసాధారణ ద్వారములు తెరవబడబోతున్నాయి. Some pastors are going to say that, oh no, there is no time, such a manner. Oh, I am seeing the opportunities. కొంతమంది పాస్టర్ ఏం చెప్పబోతున్నాడు తెలుసా? ప్రభువా, అసలు నాకు సమయమే సరిపోవట్లేదు ప్రభువా అన్నంత రీతిగా ప్రభు మీ కొరకు ద్వారములను తెరవబోతున్నాడు. Doors are opening. ద్వారములు తెరవబడుతున్నాయి. Ephata. Lift your hands and open our mouth and shout and prophesy. Ephata. రెండు చేతులెత్తి బిగ్గరగా కేకలు పెడుతూ ప్రవచిస్తూ చెప్పండి, ఎఫతా. Open our mouth and shout and say, Ephata. లైవ్ లో ఉన్నవారు, ఆన్లైన్ లో ఉన్నవారు కూడా బిగ్గరగా చెప్పండి, ఎఫతా. Write it in the message. Ephata. లైవ్ లో ఉన్న వారందరూ కూడా చాట్ లో చెప్తూ ఉండండి, టైప్ చేస్తూ ఉండండి, ఎఫతా అని టైప్ చేస్తూ ఉండండి. పొందుకోండి. Let them type. Let us lift our hands and shout in any Bhasha for 2 minutes. లైవ్ లో ఉన్న వారు టైప్ చేస్తారు ఎఫతా అని, కానీ మనం మాత్రం 2 నిమిషాల పాటు 2 చేతులు పైకెత్తి భాషలో మాట్లాడుతూ చెప్దాం. Come on, in the name of Jesus. యేసు నామములో Angels are working here. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. Angels are working here. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. Angels are working here. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. Glory, God is coming down. మహిమ వేగము దిగి వస్తుంది. Glory, God is coming this place. మహిమ వేగము ఈ స్థలమందు Glory, వ్యాపిస్తుంది. God is coming. మీ జీవితాలను, మీ కుటుంబాలను మహిమ వేగము నింపుతుంది. And those doors are going to be open for you. అసాధారణమైనటువంటి మూయబడనటువంటి ద్వారములు మీ కొరకు తెరవబడబోతున్నాయి. No limited, but you are unlimited, says the Lord. ఇక మీదగా మీరు పరిమితి చెందిన వారు కాదు, మీరు అపరిమితులుగా మారబోతా ఉన్నారు. But you are unlimited for the glory of Jesus. దేవుని మహిమార్థమై మీరు పరిమితి చెందిన వారిగా కాకుండా అపరిమితులుగా మారబోతా ఉన్నారు. You will leap over every walls. నీవు నాకు తోడుగా ఉండగా ప్రాకారములను నేను దాటుతాను. With you, I will run against every troops. నీవు నాకు తోడుగా ఉండగా నేను సైన్యములను దూసుకొని వెళ్తాను. I'm saying in the name of Jesus, every curses are eliminated today. యేసు నామములో ప్రతి శాపము కూడా రద్దు చేయబడి నేను చూస్తా ఉన్నాను. Praise God. చప్పట్లు కొడుతూ గమనిస్తున్నా. Every curses are eliminated tonight in the name of Jesus. ఈ రాత్రి యేసు నామములో ఈ ఉదయ కాలమే ప్రతి శాపము తొలగింపబడతా ఉన్నది. Personal curses and family curses are eliminated in the name of Jesus. వ్యక్తిగత శాపాలు, కుటుంబ శాపాలు తొలగిపోతా ఉన్నాయి. God is uprooting every curses. దేవుడు ప్రతి శాపమును ఆయన పెరిగి వేస్తా ఉన్నాడు. You are going to be the symbol of blessing in the coming days. రానున్న దినాలలో మీరు దీవెనకు చిహ్నంగా మారబోతా ఉన్నారు. Flint the rock producing the rivers. ఆ బండ సందులలో నుండి నదులు ప్రవహించబోతున్నాయి. Oh, the flint rock produce hope and gives the rivers. ఆ బండ సందులలో నుండి నదుల ప్రవాహము కలగబోతోంది. Who is that rock? ఆ బండ ఎవరు? Oh, who is that rock? ఆ బండ ఎవరు? 1 Corinthians chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం Verse 1 to 4 the Bible says. మొదటి 4 వచనాల బైబిల్ చెప్తోంది. Christ is that rock. ఆ బండ క్రీస్తే. Jesus is that rock. యేసే ఆ బండ. 2000 years ago he struck at the cross of Calvary. 2000 సంవత్సరాల క్రితం ఆయన కల్వరి శిలువ మీద కొట్టబడ్డాడు. Oh, from tonight onwards, today onwards, receive this revelation. ఈ దినము మొదలుకొని ప్రత్యక్షతను పొందుకొనండి. Because Christ has struck at the cross of Calvary. Oh, you are not going to lack anything from today onwards. క్రీస్తు కల్వరి కొండ మీద ఆయన కొట్టబడ్డాడు గనుక మీ జీవితంలో ఏదియు కొదువై ఉండదు. Yes, Moses is a man of elevation.
revelation. మోషే ఘనత నొందినటువంటి వాడు. Why? He's the man of revelation, elevation. ఎందుకని మోషే ఘనత నొందాడు? Because of the revelation. ఆయన పొందుకున్న ప్రత్యక్షతను బట్టి. You need the revelation that will elevate your life. మీ జీవితాలను హెచ్చింపులోకి నడిపించడానికి మీకు ప్రత్యక్షత కావాలి. We don't want opportunity, we don't want a platform, but we need the revelation. మనకు కావాల్సింది అవకాశాలు, వేదికలు కాదు, మనకు కావాల్సింది ప్రత్యక్షత. Oh, but the revelation is not available in Google, not in library, but the revelation is available in your wilderness. ఈ ప్రత్యక్షత మనకు గూగుల్లోనో లేకపోతే గ్రంథాలయాలలో కాదు, కానీ ఆ ప్రత్యక్షత మీ యొక్క అరణ్యంలో మీకు దొరుకుతుంది. In your aranyam, the heaven will open for you. మీ అరణ్యంలో పరలోకం మీ కొరకు తెరవబడుతుంది. Are you willing to go through your aranyam? అయితే ప్రశ్న ఏంటంటే మీరు మీ అరణ్యము గుండా వెళ్ళడానికి సిద్ధమేనా? Are you willing to go through your wilderness? ఈ అరణ్యమును దాటి వెళ్ళడానికి మీరు సిద్ధ మనస్కులేనా? Oh, there won't be any friends or relatives or loved ones sometimes in your wilderness. అరణ్యములో కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రియులు ఎవరు కూడా ఉండరు. Preaching about aranyam is very easy. అరణ్యముల గురించి బోధించడం చాలా సులభం. Oh, teaching about the wilderness and hearing about the wilderness, it is very easy. అరణ్యముల గురించి బోధించడము, వినడము చాలా సులభం. But going through the wilderness experience, it is so hard. కానీ అరణ్య అనుభవమును అనుభవిస్తూ దాని గుండా వెళ్ళడం చాలా కష్టం. The Holy Spirit is telling you about some people. పరిశుద్ధాత్ముడు ఈ పూట మనలో కొంతమంది గురించి చెప్తున్నాడు. You were in the midst of bunch of friends. మీరు కొంతమంది స్నేహితుల మధ్యలో ఉన్నారు. But God plucked you away from that company. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ గుంపులో నుండి, ఆ సహవాసంలో మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. Your friends, oh, become your enemies. మీ స్నేహితులే మీకు శత్రువులయ్యారు. Oh, your relatives apart from you. మీ బంధువులందరూ మీకు దూరస్తులయ్యారు. Oh, the doors around you already closed. మీ చుట్టూ ఉన్నటువంటి ద్వారములు మీకు వ్యతిరేకంగా మూయబడ్డాయి. Now you are going through your wilderness, my brothers and sisters. ఈ క్షణాన ఇప్పుడే మీరు ఒక అరణ్య అనుభవం కూడా వెళ్తా ఉన్నారు నా ప్రియ సోదర సోదరులారా. God, as a servant of God, I want to tell you, whenever you are seeing the doors around you are closing, the storehouses of heaven shall open for you. అది దైవజనుడిగా, దైవని ప్రవక్తగా మీ అందరికీ తెలియజేయాలని కోరుతున్నాను. ఏంటంటే మీ చుట్టూ, మీ ఎదుట ద్వారములు మూయబడినప్పుడు పరలోకపు ధాన్యాగారపు ద్వారములు మీ కొరకు తెరవబడతాయి. Heaven is already open for you. మీ కొరకు ఇప్పటికే పరలోకము తెరవబడింది. Elijah had the wilderness. ఏలియా అరణ్య అనుభవం కలిగినవాడు. Deborah had the wilderness. దెబోరా అరణ్య అనుభవం కలిగినది. Apostle Paul came from wilderness. అపోస్తలుడైన పౌలు అరణ్యము గుండా వచ్చాడు. Even Lord Jesus Christ had the wilderness. ప్రభువైన యేసు క్రీస్తు కూడా అరణ్యములో నుండి వచ్చాడు. You are not going to perish in your wilderness. మీరు కూడా మీ అరణ్యములో నశించిపోరు. But in the wilderness you are going to receive the word of God. కానీ ఆ అరణ్యములో మీరు దేవుని వాక్యమును పొందుకోబోతా ఉన్నారు. Oh, again look at the life of Moses. మరలా మోషే జీవితాన్ని గమనించి చూద్దాం. Moses was in the wilderness with the assembly of Israel. మోషే ఇశ్రాయేలు సమాజముతో అరణ్యములో కొనసాగుతున్నాడు. But one day the call came, come up here. కానీ ఒకానొక దినమున ఆయనకు ఒక పిలుపు వచ్చింది, పైకి ఎక్కి రమ్మని. Oh, come up here. పైకి ఎక్కి రమ్మన్నటువంటి పిలుపు వచ్చింది. The same God is calling somebody, come up. మోషేను పిలిచిన ఆ దేవుడే ఈ పూట కూడా మిమ్మల్ని, మనలో కొంతమందిని పిలుస్తా ఉన్నాడు. Hey, come up. ప్రార్థనలో నీవు పైకి రా. Worship, come up. ఆరాధనలో నీవు పైకి ఎక్కిరా. Holy life, come up. పరిశుద్ధ జీవితము చేయడంలో పైకి ఎక్కిరా. Consecration and sanctification, come up. ఈ పరిశుద్ధతలో, ప్రతిష్టలో నీవు పైకి ఎక్కిరా. Don't live like an ordinary Pentecostal. ఒక సాధారణమైనటువంటి పెద్దగోస్తువానిగా బ్రతకకు. Are you understanding my language? నా భాష మీకు అర్థమవుతుందా? With the ordinary life, you cannot carry the extraordinary glory. సాధారణమైనటువంటి జీవితాన్ని చేస్తూ అసాధారణమైనటువంటి మహిమను కలిగి ఉండలేము మనము. In this generation, you supposed to carry extraordinary glory for the Lamb who was slain at the cross of Calvary. ఈ తరములో మనమందరం కూడా కలవరి శిలువ మీద వధింపబడినటువంటి ఆ గొర్రెపిల్ల నామార్థమై, ఆయన మహిమార్థమై మనము అసాధారణమైన మహిమను కలిగిన వారమై ఉండాలి. Moses, there are 3 million people who are eating the manna and living the ordinary life. మోషే విషయానికి వస్తే అక్కడ 30 లక్షల మంది జనాభా అసాధారణమైన మన్నాను తింటూనే సాధారణమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. You are an extraordinary deer, ibex, come up this mountain. మోషే, ఈ సాధారణమైనటువంటి వారి మధ్యలో నువ్వు ఒక అసాధారణమైనటువంటి లేడి పిల్లవు కనుక నీవు పర్వతమునెక్కి రా అన్నాడు. Oh, the God came down. దేవుడు దిగి వచ్చాడు. Moses climbing up. మోషే పైకి Moses వెళ్తున్నాడు. climbing up. మోషే పైకి God వెళ్తున్నాడు. is coming down. దేవుడు దిగి వస్తున్నాడు. Moses going up. మోషే ఎక్కి వెళ్తున్నాడు. God is coming down. దేవుడు దిగి వస్తున్నాడు. Moses going up. మోషే ఎక్కి వెళ్తున్నాడు. God is coming down. దేవుడు దిగి వస్తున్నాడు. Moses climbing up. మోషే ఎక్కి వెళ్తున్నాడు. దేవుడు దిగి వస్తున్నాడు. మోషే ఎక్కి వెళ్తున్నాడు. God is coming
దేవుడు దిగి వస్తున్నాడు. Maybe 20-25 Moses are here to ready to go up. ఇక్కడ ఎవరైనా కూడా ఎక్కి వెళ్ళటకు సిద్ధంగా ఉన్నటువంటి 2025 సంవత్సరపు మోషేలు ఉన్నారా? And the God, there is a God to come down. ఒకవేళ ఎక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి మోషేలు ఇక్కడ ఉన్నట్లయితే దిగి వచ్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. బైబిల్ చెప్తోంది, Holy Word of God says, దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది, says, లేఖనాలు చెబుతున్నాయి, God came down. దేవుడు దిగి వచ్చాడు. Taking 10 commandments. వచ్చి ఆ 10 ఆజ్ఞలను ఇచ్చాడు. Not only the 10 commandments. ఆ 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, Genesis, Exodus, Numbers, Leviticus and then Deuteronomy. ఆది కాండము, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలను ఇచ్చాడు. 5 books that God has given to him. దేవుడు మోషేకు 5 గ్రంథములను అప్పగించాడు. Psalms 90 and 91 Moses wrote. కీర్తన 90-91 కీర్తనలు మోషే రాశాడు. Most of the theologians say book of Job Moses has wrote. చాలా మంది వేద పండితులు చెప్తారు ఏంటంటే యోబు గ్రంథాన్ని కూడా మోషేనే రాశాడు అని. Oh, the fifth revelation, the revelation of the word of God. 5వ ప్రత్యక్షత మోషే పొందుకున్నది ఏంటంటే దేవుని వాక్య ప్రత్యక్షతను పొందుకున్నాడు. Are you listening to this message? ఈ సందేశాన్ని మీరు వింటున్నారా? What happened in the past Moses wrote. గతంలో ఏదైతే జరిగిందో దాని గురించి మోషే రాశాడు. What happened from creation Moses wrote. సృష్టి ఆరంభం మొదలుకొని జరిగిన విషయాలను గురించి మోషే రాశాడు. I have never ever said this before 35 years. గత 35 సంవత్సరాలుగా ఈ మాట నేను ఎన్నడూ కూడా చెప్పలేదు. This is the first time God is revealing God to you. మొట్టమొదటిసారిగా దేవుని మాటను మీకు బయలుపరుస్తున్నాడు. Because in this platform the presence of God is here. ఎందుకంటే ఈ వేదిక మీద దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఉన్నది కనుక. Moses looked back and he wrote. మోషే వెనుక తిరిగి చూసి రాశాడు. He looked around and he wrote. ఆయన చుట్టూ చూసి రాశాడు. Look back and he wrote. వెనుక తిరిగి చూసి రాశాడు. Look around and he wrote. చుట్టూ చూసి రాశాడు. Look ahead and he wrote. ముందు చూపు కలిగి రాశాడు. Look above and he wrote. ఆయన పైకి తలెత్తి చూసి రాశాడు. Come on today in the name of Jesus. ఈ రోజు కూడా యేసు నామములో Someone's eyes are going to be open for the glory of God. దేవుని మహిమార్థమై మనలో కొందరు నేత్రములు తెరవబడబోతా ఉన్నాయి. Oh, raise your hands and praise God. చేతులు అల్లాడిస్తూ ప్రభువుని స్తుతిస్తాం బిగ్గరగా. స్తుతి. నోరు తెరిచి Oh, Jose अन्य भाषा में स्तुति करे. గట్టిగా అన్య భాషలో స్తుతిస్తాం ప్రభువుని. చేతులు అల్లాడిస్తూ భాషలో మాట్లాడుతూ ప్రభువుని స్తుతిస్తాం బిగ్గరగా. Back he wrote. మోషే వెనుక చూసి రాశాడు. Look around and he wrote. తన చుట్టూ చూసి రాశాడు. Look ahead and he wrote. ముందు చూసి రాశాడు. Look above and he wrote. పైకి చూసి రాశాడు. Which is called the revelation of the word of God. దానిని దేవుని వాక్య ప్రత్యక్షత అంటారు. Oh, tonight I will leave, but this anointing is not going to leave from glorious ministry. ఈ రాత్రి నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో, గ్లోరియస్ మినిస్ట్రీ వదిలి వెళ్తానేమో, కానీ ఈ ప్రత్యక్షత, ఈ అభిషేకము గ్లోరియస్ మినిస్ట్రీ వదిలి వెళ్ళబోదు. I am releasing this mantle on every one of you in the name of Jesus. మీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి మీద ఈ దుప్పటిని విడిచి నేను వెళ్తా ఉన్నాను. Come on, clap your hands and praise and receive that. చప్పట్లు కొడుతూ ఈ దుప్పటిని పొందుకుందాం అందరూ. Come on. గట్టిగా చప్పట్లు కొడుతూ In the name of Jesus. Revelation of the word of God. దేవుని వాక్య Look ప్రత్యక్షత. behind, look around, look ahead and look above. వెనుక చూసి, చుట్టూ చూసి, ముందు చూసి, పైన చూసి రాశాడు. Oh, the Bible says he wrote the first 5 books of the Torah. బైబిల్ చెప్తోంది తోరా అని పిలువబడుతున్నటువంటి బైబిల్ గ్రంథంలోని మొదటి 5 గ్రంథాలను రాశాడు. Moses wrote minimum 2 major Psalms, 90 and 91. చాలా కీలకమైనటువంటి 2 కీర్తనలను, 90, 91వ కీర్తనలను రాశాడు మోషే. My dear brothers and sisters. నా ప్రియ సోదర సోదరులారా, Oh, in an unimaginable way God can use you. దేవుడు అనూహ్యమైనటువంటి విధానములో ఆయన మిమ్మల్ని వాడుకొనగలడు. Beyond your imagination God is going to use you. మీ ఊహకు మించిన రీతిలో ఆయన మిమ్మల్ని వాడుకొనగలడు. Nobody ever prophesied on your life such a man that God can use you. ఎవరు కూడా మీ జీవితాల మీద ప్రవచించినటువంటి రీతిలో దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. Oh, because he is not a high God, he is the most high God. ఎందుకంటే మన దేవుడు ఉన్నతుడైన దేవుడు కాదు, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. He is the most powerful. ఆయన శక్తి కలిగిన దేవుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. Oh, he is El Elyon. ఆయన పేరు ఎల్ ఎలియోన్. He is El Shaddai. ఆయన ఎల్ He షదాయ్. is Elohim. ఆయనే ఎలోహిం. He is walking
the length and breadth of under the Shamiana. ఈ టెంట్ కిందంతా కూడా ఆయన మొత్తం సంచరిస్తా ఉన్నాడు. You need the revelation of Christ in this generation. ఈ తరములో మీకు అవసరమైనది దేవుని క్రీస్తు యొక్క ప్రత్యక్షత. But it's the seventh revelation. With the 1 minute I'm going to finish. ఏడవ ప్రత్యక్షత ఏంటో మీకు 1 నిమిషంలో చెప్పి నేను ముగించేస్తాను. First six revelation happened in the book of Exodus. మొదటి 6 ప్రత్యక్షతలన్నీ కూడా నిర్గమకాండంలో మనకు దొరికాయి. The final revelation that I am going to share that happened in the book of Numbers. కానీ నేను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నటువంటి ఈ చివరి ప్రత్యక్షత సంఖ్యాకాండంలో మనకు కనిపిస్తుంది. Numbers chapter 21. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. 1 to 11 the Bible says. 9వ వచనం నుండి 11వ వచనం వరకు. One day there is a congregation of Israel. They started murmur against God and Moses. ఒకనొక దినమున ఇశ్రాయేలు సమాజపు వారు మోషేకును దేవునికి వ్యతిరేకముగా సనగడము గునడం ప్రారంభించారు. People start murmur against Moses and God. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా మోషేకు వ్యతిరేకముగా సనగడము ప్రారంభించారు. And God allowed the fiery serpents to bite them. అయితే దేవుడు దానిని బట్టి ఏం చేశాడంటే తాపకరమైనటువంటి సర్పాలు వచ్చి వారిని కాటేయుటకు అనుమతినిచ్చాడు. And because of the bites of the fiery serpent, thousands of people started dying. ఈ తాపకరమైనటువంటి సర్పముల కాటును బట్టి వేల సంఖ్యలో ప్రజలు చనిపోతా ఉన్నారు. There the Bible says. బైబిల్ చెప్తోంది, Gracious God said, please make the black serpent. అయితే ఆ దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు ఏమన్నాడంటే దయగలిగిన దేవుడు ఒక ఇత్తడి సర్పమును తయారు చేయమన్నాడు. And Moses lifted the broad serpent. మోషే ఆ ఇత్తడి సర్పమును ఎత్తి పెట్టాడు. When Moses lifted the broad serpent, the people, those who look at the broad serpent, they are totally delivered. అయితే ఎందరైతే ఆ ఇత్తడి సర్పమును చూస్తారో వారికి పరిపూర్ణ విడుదల కలిగినట్లుగా బైబిల్ చెప్తోంది. Centuries later, Lord Jesus Christ quote exactly the same thing. కొన్ని శతాబ్దాల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరలా అదే సన్నివేశాన్ని ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. Lord Jesus Christ is the number one prophet ever lived in the history of the mankind. మానవాళి చరిత్రలో జీవించినటువంటి శ్రేష్టమైన ప్రవక్తలలో ప్రభువైన యేసుక్రీస్తే ప్రథముడు. Jesus Christ was prophesying about himself. యేసు ప్రభు తన గురించి తాను ప్రవచిస్తున్నారు. If you are a prophet or prophetess, నీవు ప్రవక్త ప్రవక్తినివైతే you must have a revelation about yourself. ఇతరుల గురించినటువంటి మా ప్రత్యక్షత మాత్రమే కాదు, నిన్ను గురించినటువంటి ప్రత్యక్షత కూడా నీవు కలిగి ఉండాలి. Jesus not only prophesied about other things and others. యేసయ్య ఇతరుల గురించి వేరే విషయాల గురించి మాత్రమే కాదు కానీ But he prophesied about himself also. తన గురించి తాను కూడా ప్రవచించుకున్నాడు. Gospel of John chapter 3 verse 14. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనము. Lord Jesus prophesied in the temple complex of Jerusalem. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యెరూషలేము దేవాలయపు ప్రాంగణములో ప్రవచించాడు. As Moses lifted the broad serpent, the Son of Man also be lifted up. మోషే ఆ ఇత్తడి సర్పమును ఎత్తినట్లుగానే మనుష్య కుమారుడు ఎత్తబడబోతున్నాడు. As Moses lifted the broad serpent, the Son of God also be lifted up. మోషే ఏ రీతిగా ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తి చూపించాడో అదే రీతిగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడబోతున్నాడు. That happened at the cross of Calvary. అది కలువరి శిలువ మీద జరిగింది. Jesus lifted up. యేసు ప్రభు శిలువ మీద ఎత్తబడ్డాడు. It is the number one mandate the church is having in this generation. ఈ తరములో సంఘానికి అందించబడినటువంటి ప్రథమ అది ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే You have to lift up the name of Jesus. మనము యేసయ్య నామమును హెచ్చించాలి. Have to lift up the cross of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను మనము ఘనపరచాలి. In the many churches, many pulpit, there is no cross. అనేక సంఘాలలో అనేక వేదికల మీద బలిపీఠముల మీద శిలువ కనబడలేదు. If the silver is not there, the Christianity will be in crisis. శిలువ లేని చోట క్రైస్తవ్యము నీరుగారిపోతుంది. If there is no cross, Christianity will be crisis. ఒకవేళ శిలువ లేకపోతే క్రైస్తవ్యము నీరుగారిపోతుంది. People are preaching about the crossless Christ. చాలా మంది వ్యక్తులు శిలువ లేని క్రీస్తుని గురించి ప్రకటిస్తా ఉన్నారు. So many preachers preaching a Christ without cross. చాలా మంది ప్రసంగికులు శిలువ రాహిత్యమైనటువంటి క్రీస్తును ప్రకటిస్తా ఉన్నారు. Some paramilya, some traditional churches lifting the cross without Christ. మరికొన్ని పారంపర్య మూలమైనటువంటి ట్రెడిషనల్ సంఘాలు ఏం చేస్తున్నారంటే క్రీస్తు లేని శిలువలను హెచ్చిస్తా ఉన్నారు. రెండు పొరపాటే. Christless cross. క్రీస్తు లేని శిలువ, crossless Christ. శిలువ లేని క్రీస్తు రెండు పొరపాటే. Glorious ministry will see this word. కానీ గ్లోరియస్ పరిచర్య ఈ వాక్కును పొందుకో. Let me declare at the
top of my lung with my best voice. నా పూర్ణ బలముతో నా ముక్త ఖండముతో మీకు మాట చెప్తాను వినండి. Lift up the name of Jesus. యేసు నామమును హెచ్చించుదా. What is the result? దాని ప్రతిఫలం ఏంటి? If I am being lifted up, I will attract everybody. యేసు అన్నాడు, నేను ఎత్తబడితే అనేకులను ఆకర్షిస్తానన్నాడు. If you raise up the name of Jesus, lift up the name of Jesus, మీరు యేసు నామమును గణపరిస్తే you will see lakhs of people, crores of people are coming to Jesus. లక్షల ప్రజలు, కోటాను కోట్ల ప్రజలు యేసు యొద్దకు రావడం మీరు గమనిస్తారు. Wave your hands and praise God. చేతులెత్తి అల్లాడిస్తూ ప్రభుని స్తుతిద్దాం. Oh, Moses is a man of elevation. మోషే ఘనత నొందినవాడు. Even if you go to Jerusalem and other parts of the world and began to talk to Jews, they will say our number one leader is Moses. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా, యెరూషలేమునకు వెళ్ళినా యూదులతో మీరు మాట్లాడితే వారు ఏమంటారు తెలుసా? మా అత్యుత్తమ నాయకుడు మోషే అని చెబుతాడు. Even Old Testament the Bible says, పాత నిబంధనలో కూడా బైబిల్ చెప్తోంది. oh, individually 80 places, 80 places minimum directly mention about Moses. బైబిల్ అంతట్లో కూడా కనీసం 80 సార్లు 80 స్థానాల్లో మోషేను గురించిన ప్రస్తావన వచ్చింది. Oh, for them the hero is Moses. ఆ పాత నిబంధన పరిశుద్ధులకు, యూదులకు హీరో ఎవరంటే మోషేనే. Because that's what Jesus said. The Pharisees and Sadducees, they are seated in the Moses seat. అందుకనే యేసు ఏమన్నాడు తెలుసా? పరిసయ్యులు, సద్దుకేయులు వీరందరూ కూడా మోషే పీఠము మీద కూర్చుని ఉన్నారని చెప్తాడు. Oh, because he was faithful in the house of God. ఎందుకో తెలుసా? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడై ఉన్నాడు. Can you give me 5 minutes, sir? ఇంకొక 5 నిమిషాలు ఇస్తారంటే? If you give me 5 minutes, can you wave your hands? ఇంకొక 5 నిమిషాలు మాట్లాడడానికి అనుమతిస్తే చేతులు ఎత్తి అల్లాడించి చూపించండి ఒకసారి. Can you stand in the presence of God? దేవసన్లో మీరు లేచి నిలబడతారా? Can you stand in the presence of God? దేవసన్లో నిలబడగలుగుతారా? Oh, shall we stand in the presence of God? అందరూ ప్రభువులో లేచి నిలబడతాం. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Moses is the man of elevation compared with any other leader, any other prophet in the Old Testament. పాత నిబంధనలో ప్రతి నాయకుడి కంటే ఎక్కువ ఘనత నొందినవాడు మోషే. Why? ఎందుకు? Oh, 2 reasons I want to tell you. 2 కారణాల మీద చెప్పాలని ఇష్టపడుతున్నాను. Faithfulness and obedience. నమ్మకత్వము, విధేయత. Faithful and obedience. నమ్మకమైన వాడు, విధేయుడు. The Bible says, బైబిల్ చెప్తోంది. already we read through Pastor Vinay. Oh, Moses' faithfulness compared with the faithfulness of Jesus. ఇందాకనే బైబిల్లో మనం చదువుకున్నాము. మోషే యొక్క నమ్మకత్వము యేసు ప్రభు యొక్క నమ్మకముతో పోల్చబడింది. Hey, how it is possible? ఇది ఎలా సాధ్యం? Listen carefully. జాగ్రత్తగా వినండి. 4,000 years ago, when the children of Israel, when they assembled in the wilderness, they are no more the poor people, but now they have the best riches of the world. గమనించండి, 4000 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వారు ఆ అరణ్యములో సమకూర్చబడ్డారో వారు బీదలుగా, బానిసలుగా లేరు. ప్రపంచములోనే ధనికమైనటువంటి జనముగా మారిపోయారు. Because the wealth already transferred from Egypt to the hands of Israel. ఎందుకంటే ఏం జరిగిందో తెలుసా? ఐగుప్తు ధనమంతా కూడా ఇశ్రాయేలీయుల హస్తగతం అయిపోయింది. Yes, Egypt treasury was greater and powerful than the Donald Trump American treasury. అమెరికా యొక్క డొనాల్డ్ ట్రంప్ ఆ ధననిధి కంటే ఐగుప్తు ధనము గొప్పది. But when they came out from the Egypt, కానీ వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు the wealth, the silver, gold and